నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్రాల నుంచి విడుదలైన నిధులను చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామికంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకే కేటాయిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ కి ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డిలు ఫిర్యాదు చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన తమకు నిధులు ఇవ్వకుండా అధికార పార్టీ తప్పుడు విధానాలు అనుసరిస్తోందని కలెక్టర్కు విన్నవించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. మరోవైపు అధికారులపై దాడులకు ముఖ్యమంత్రి వినూత్న పాలనే కారణమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల మాట వినాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పచ్చనేతలు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిల్లో ఎమ్మెల్యేలకు ఎటువంటి పాత్ర లేకుండా చేసి పెట్టినారన్నమాట. ఇది తప్పు. ఈ పరిపాలన, ఇటువంటి పరిపాలనే తప్పు. ఇది శాసనసభ్యునికి ₹1 కూడా, అంటే ఈరోజు గ్రామ పంచాయతీ, మైనర్ గ్రామ పంచాయతీ సర్పంచుకున్నంత ఆర్థిక స్తోమత కూడా శాసనసభ్యునికి, ఎమ్మెల్యేలకు లేకుండా చేసి పెట్టినారనమాట. ఈరోజు ఇటువంటి పరిపాలన చేసినందుకే మనకు బయట కనపడతా ఉంది ఎట్లుందనేది. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగము ఏ విధంగా పనిచేస్తూ ఉందో ముఖ్యమంత్రి గారు బాగా గమనించుకోవాలి. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారిది వినూత్నమైన పరిపాలన. ఇది ప్రజాస్వామ్యం అనరు, దీన్ని నియంత పాలన అంటారనమాట. నియంత పాలనలో ఏమవుతుంది, తనకు నచ్చినదే చేసుకుంటాడు, తన వాళ్ళకు మాత్రమే చేసుకుంటాడు. ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా సమానంగా చూసుకుంటూ పోతే ప్రభుత్వ పాలన బాగా జరుగుతుంది. ఈ విధంగా విడదీసి పాలన చేయాలనుకుంటే జరిగే పని కాదు. ఇప్పటి పరిస్థితిలో ఇప్పటి వరకు జరగచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ చంద్రబాబు నాయుడు మారకపోతే తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారు గ్యారెంటీగా త్వరలో అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది.